హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ కుమార్ గారు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్ అనేది చాలామంది ఈ మధ్య అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా బాగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. సో ఈ విషయం గురించి సార్ని అడిగి పూర్తి వివరణ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం సార్. ఒకప్పుడు తరచుగా చూసేవాళ్ళం, ఇప్పుడు ఎవ్రీడే మనకి ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉన్నారు. సో ఎందుకు ఈ పిగ్మెంటేషన్ వస్తుంది అంటారు? Actually, I'll tell you, it is one of the hormonal imbalance in the body. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. Yes, purely hormonal imbalance. సో ఎప్పుడైనా సరే మనకు మెలానిన్ అని ఒక హార్మోన్ ఉంది మనకు. సో ఈ మెలానిన్ సిక్రేషన్ ఎప్పుడైనా సరే మన బాడీలో తగ్గిపోయిందంటే దర్ ఇస్ ఎ కెమికల్ దట్ ఈస్ కాల్డ్ మెలానిన్. సో మెలానిన్ ఎప్పుడైనా సరే మన బాడీలో తగ్గిపోయిందంటే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మన స్కిన్లో మనకు బ్లాక్ అయిపోవడం అవకాశం ఉంది. సేమ్ అదే హార్మోన్ మన బాడీలో ఇన్ కేస్ ఎక్స్ట్రా బాగా పెరిగిపోయింది అంటే వైట్ అయిపోవడం అవకాశం ఉంది. వైట్ సో తెల్ల మచ్చల్లా కనిపిస్తాయి. తెల్ల మచ్చల్లా కనిపిస్తాయి. సో మెలానిన్ has got very very important role in our body, human body. ఓకే, లైక్ మనకు కొంతమందికు లైక్ గ్రే హెయిర్ వచ్చేస్తుంది. దే ఆర్ ఆల్సో మెలానిన్ హ్యాస్ గాట్ ఎ బిగ్గెస్ట్ రోల్ అక్కడ. ఎందుకంటే హెయిర్స్కు బ్లాక్ చేయడానికి కూడా మెలానిన్ మనకు ఉపయోగపడుతుంది అక్కడ. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, మనకు ఐబాల్ కూడా మనకు ఒక్కోసారి వైట్ అయిపోతుంది, ఒక్కోసారి టూ మచ్ ఆఫ్ బ్లాక్ అయిపోతుంది. ద రీజన్ ఈజ్ దాట్ ఓన్లీ అక్కడ. ఎస్, సో మనకు ఐబ్రోస్ కానీ హెయిర్స్ కానీ ఐబాల్స్ కానీ ఈ అన్ని దానిలో మెలానిన్ హెస్ గాట్ ఏ బిగ్గెస్ట్ రోల్. దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం ఎలా? బ్యాలెన్స్ చేయాలంటే మనం యాక్చువల్లీ టైం టు టైం పడుకోవాలి, టైం టు టైం లేవాలి. దట్ ఈస్ నంబర్ వన్. అది ఎప్పుడంటే నార్మల్గా దట్ రిలీజెస్ వెన్ వీఆర్ గోయింగ్ టు గుడ్ స్లీప్ ఇన్ ద నైట్ ఆఫ్టర్ 10 o'clock. మెలానిన్ అనేది మనకి నైట్ టైంలో ప్రొడ్యూస్ అవుతుంది. ఎస్, ఓకే. సో మనకు ఆఫ్టర్ 10 o'clock, 10 to 4 అనుకోండి, దట్ ఈస్ ద టైమింగ్స్. ఈ టైం లోపల మనం పడుకుంటే మంచి నిద్రలు ఉంటే అప్పుడు మాత్రం మనకు మెలానిన్ వస్తుంది మన బాడీలో. ఓకే, దట్ ఈస్ నంబర్ వన్. అండ్ నంబర్ టూ, అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా వచ్చేస్తాయి. లైక్ సమ్ సార్ట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ హెస్ కమ్. ఎస్, దానివల్ల కూడా మనకు మెలానిన్ తగ్గిపోవడం కానీ పెరగడం కానీ అవకాశం ఉంది. అందుకే చిన్న పిల్లలకు కూడా ఈవెన్ దో దే ఆర్ స్లీపింగ్ ఎనఫ్ బట్ స్టిల్ దే ఆర్ గెటింగ్ వైట్ హెయిర్స్. ఓకే, దట్ గ్రే హెయిర్ ఐఎమ్ టెలింగ్. ఓకేనా? సో దిస్ హ్యాస్ గట్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. దీనికి మనం మెయింటైన్ చేయాలంటే లైక్ డార్క్ నైట్లు మనం పడుకొని ఉండాలి. అండ్ వీ షుడ్ నాట్ ఆన్ ద లైట్. మనం లైట్ ఆన్ చేసి పడుకోకూడదు. ఇన్ కేస్ మీరు లైట్ ఆన్ చేసి రూమ్లో పడుకుంటున్నారంటే డెఫినెట్లీ మీకు మెలానిన్ సిక్రేషన్ అక్కడ తగ్గిపోతుంది. ఎలా జరగాల్సింది అట్లా జరగదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ నేచర్ హ్యాస్ గివెన్ అస్ నైట్ ఇవ్వడానికి కారణం అదే అనమాట అక్కడ. అండ్ నౌ డేస్ పీపుల్ ఆర్ డిఫరెంట్. లైక్ దే ఆర్ వర్కింగ్ హోల్ నైట్, దే ఆర్ స్లీపింగ్ ఇన్ ద డే టైమ్. ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. అండ్ నైట్ ఈస్ ద ఓన్లీ టైమ్ మెలానిన్ సిక్రేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. ఓకే, నైట్ టైంలో మాత్రమే వస్తుంది. 10 to 4 వరకు అట్లీస్ట్ విదౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మనం పడుకుంటేనే మనకు సఫిషియంట్ మెలానిన్ సిక్రేషన్ ఉంటుంది. 10 to 4. ఎస్, 10 to 4 o'clock. Because that is the dark night actually. Okay, so this is one. The second thing I'll tell you, any sort of viral infection takes place, you have used steroids. Otherwise మీరు సివియర్ జాయింట్ పెయిన్స్ వచ్చింది, మీకు స్టెరాయిడ్స్ యూజ్ చేశారు, ఈవెన్ దానివల్ల కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. ఓకే, మనకు ఇమ్యూనిటీ తగ్గిపోతాయి, అప్పుడు ఇమ్యూనిటీ సప్రెస్ అయితే కూడా దానివల్ల కూడా మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. అండ్ స్పెషల్లీ ఐ హ్యావ్ సీన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హ్యాస్ కమ్ టు మీ వెన్ దే ఆర్ ఇన్ టు ప్రెగ్నెన్సీ. ఎస్, ప్రెగ్నెన్సీ టైంలో, అంటే ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిపోయింది వాళ్ళకి, ఆ టైంలో వాళ్ళకి చూస్తే ఇది తెల్ల మచ్చలు నల్ల మచ్చలు అన్నీ కనిపిస్తుంది. ఓకే, ఎక్కడ స్టార్ట్ అయిపోతాయి. అండ్ మెల్లమెల్లగా ఏమవుతుందంటే అది పెరుగుతాయి మనకి. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇమ్మీడియట్లీ. ఓకే, అండ్ దాంతో బట్టి
మనకు ఓన్లీ ఈ సైడ్లు బటర్ఫ్లైలా కనిపిస్తాయి, ఈవెన్ ఎక్కడ కూడా కనిపిస్తాయి, కొంతమంది ముక్కు పైన కూడా ఉంటుంది అనమాట, ఎక్కడ ఈ పార్ట్లు. ఓకే, సో ఇట్ లుక్స్ కంప్లీట్లీ బ్లాక్, అట్లా బ్లాక్ స్పాట్లకు వచ్చేసి బ్రౌనీ స్పాట్స్ కొంతమందికి ఉంటుంది. సో లైక్ దట్ ఇట్ హ్యాపెన్స్. సో దీని నుంచి మనం అనుకోవాల్సింది వీఆర్ ఇంటూ మెలాస్మా. ఓకే, మెలాస్మా ఇస్ ద మెడికల్ టర్మినాలజీ నేమ్ ఇక్కడ. యాక్చువల్లీ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఇన్ కేస్ ఆ టైప్ ఏమైనా జరిగిపోయిందంటే ఇమీడియట్లీ యూ షుడ్ టేక్ కేర్. అండ్ దెర్ ఆర్ సమ్ మెడిసిన్స్, గుడ్ మెడిసిన్. ఓకే, actually skin tone only there is a ointment. If you are using that ointment, that will be going up from your face immediately. Okay, skin tone ointment. Okay, but thing is that is a temporary relief. It is not permanent remedy. Okay. So internally manaku cure avalante we have to change the lifestyle and we have to take proper food. Okay, ప్రాపర్ ఫుడ్ తీసుకొని కరెక్ట్గా లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేస్తే ఆటోమేటికలీ మనకు ఈవెన్ ట్యూన్ అవడం మొదలు పెడతాయి. ఇంటర్నల్లీ ఒకరు మెడిసిన్ యూజ్ చేస్తే వాళ్ళకు కంప్లీట్గా హీల్ అయిపోతాయి అనమాట. సపోజ్ మెడిసిన్ మనం యూజ్ చేయలేదు, ఓన్లీ ఆయింట్మెంట్ రాస్తూనే ఉన్నారు, మనకు తగ్గుతుంది కదా, బట్ అప్పుడు కాకపోతే తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది, అట్లా ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. అండ్ నా ఉద్దేశం ప్రకారంగా అయితే దే హ్యావ్ టు టేక్ సమ్ మెడిసిన్స్ ఫర్ దాట్. అండ్ లైఫ్ స్టైల్ కొంచెం మార్పు తీసుకురావాలి. అంత మాత్రం చేస్తే ఇది పూర్తిగా తగ్గుతాయి, కంప్లీట్గా దట్ బ్రౌనీ స్పాట్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఎక్కడైనా ఉంటే అది పూర్తిగా తగ్గిపోవడం అవకాశం ఉంది. అండ్ నా పేషెంట్స్ అయితే కొంతమందికి 4 months 5 months ఇట్లా మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళకు పూర్తిగా తగ్గిపోయింది. ఎస్, అండ్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ రెమెడీ, వండర్ఫుల్ మెడిసిన్ ఐ హ్యావ్. And I have some natural ointments also that I have prepared myself. Okay, so that natural ointments కూడా ఒకరు యూజ్ చేయొచ్చు, అప్లై చేయొచ్చు. అండ్ ఈ మనకు ఇప్పుడు స్కిన్ టోన్ చెప్పాను కదా, దానిలో అయితే కొంచెం కెమికల్ ఫార్ములేషన్ ఉంటుంది. ఓకే, సో అందుకని అది టెంపరీ రిలీఫ్గా పనిచేస్తాయి అది. బట్ నా దగ్గర ఉన్న మెడిసిన్స్ అయితే ఇట్ విల్ పర్మనెంట్లీ క్యూర్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్. ఒకటి ఏంటంటే higher level of hormonal imbalance in the body creates this kind of problems in the face. So ఒకటి హైయర్గా ఇంబాలన్స్ ఎప్పుడు అవుతుంది అంటే ఒకరికి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేడీస్కు హైలీ హార్మోనల్ ఇంబాలన్స్ జరుగుతుంది. అండ్ లాక్టేషన్ టైంలో కూడా జరుగుతుంది, దట్ 18 months. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెనోపాజ్, ఒక లేడీ ఆల్రెడీ మీన్స్ సిఎస్ కమ్ టు మెనోపాజ్, వాళ్ళకు పీరియడ్ కంప్లీట్గా ఆగిపోయింది, తర్వాత ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. ఆ టైంలో కూడా డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలన్స్, డ్యూ టు స్లీప్లెస్ నైట్స్. ఇక బికాజ్ వాళ్ళకు ఏమవుతుందంటే మెనోపాజ్ వచ్చేస్తే నిద్ర పడద్దు రాత్రిపూట. అప్పుడు ఏమవుతుందంటే నిద్ర పట్టకపోతే వాళ్ళ మెలకానే ఉంటారు. ఓకే, కొంతమంది ఏంటి లైట్ ఆన్ చేసి ఉంటారు, వాళ్ళకు భయం అనిపిస్తుంది, భయంగా ఉంటుంది, బికాజ్ హార్ట్ బీట్ బికమ్స్ వెరీ ఫాస్ట్. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు భయంగా ఉంటుందంటే లైట్ ఆన్ చేసి పడుకుంటారు, ఆ హార్మోన్ సిక్రేషన్ జరగదు. ఆటోమేటికల్ ఏమవుతుందంటే మెలాస్మా స్టార్ట్ అయిపోతుంది అప్పటి నుంచి, అండ్ అది పెరిగిపోతాయి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐ హ్యావ్ సీన్ డ్యూరింగ్ ఆల్ దీస్ ఫేజెస్ ఇన్ ద స్పెషల్ ఇన్ ద లేడీస్ అట్లా. అండ్ అనదర్ థింగ్ ఇస్ దట్ లైక్ ఐ హ్యావ్ సీన్ సమ్ people who are working for the farmlands and all. So they are daily wages మీద పనిచేసేవాళ్ళు, లేకపోతే స్వయంగా సొంత వ్యవసాయం చేసేవాళ్ళు అయితే when they are going to higher level of sun exposure, ఈవెన్ దానివల్ల కూడా ఎట్లా రావడం అవకాశం ఉంది అనమాట. సో ఇది అన్ని కారణం చూసి మనం మెడిసిన్స్ ఇస్తే వాళ్ళకి తగ్గుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. నమస్తే.